వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మే 5వ తేదీన తెనాలి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు గత పాలకవర్గం చేసిన ప్రకటన చెల్లదని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. బుధవారం దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే గత పాలకవర్గం ప్రకటనల పేరుతో దేవస్థానం జీవితకాల సభ్యులను ఆదివాసీ సోదరులు గందరగోళానికి గురిచేస్తున్నారని, ఇందులో భాగంగా మే 5వ తేదీన కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామంటూ ప్రకటించారని, ఇది ఏమాత్రం చెల్లదని నూతన పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఆర్యవైశ్య సోదరులు జీవితకాల సభ్యులు ఈ విషయాన్ని గమనించాలని అధ్యక్షులు పెండేల వెంకట్రావు కోరారు. అదేవిధంగా వాసవి అమ్మవారి జయంతోత్సవాలు నిర్వహించి తలపెట్టడం జరిగిందని, వాటిని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ గారి ప్రెసిడెంట్గా గతంలో ఎన్నికయ్యాను. నేను ఈ ప్రెస్ మీట్లో కూడా ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నవంబర్ 30వ తారీఖుతో పాత కమిటీ రద్దయిపోయింది. కొత్త కమిటీని ఎన్నుకోవాలి. డిసెంబర్ 25న సిటీ కేబుల్లో చెప్పారు, మీ అందరికీ తెలుసు. 25వ తారీఖు జనరల్ బాడీ వేస్తున్నాం, మీరందరికీ తెలియపరుస్తున్నామని చెప్పాడు. నాకు కనపడితే కూడా వేణుగారు మేము 25వ తారీఖు వేస్తున్నాము, మీరేమన్నా ప్లాన్లు వేసుకునేప్పటికీ వేసుకోండి అన్నట్టు. సరే అవన్నీ మేము చూసుకుంటాం కండి, మీరు ముందు బిల్లింగ్ చేయండి, నోటీసులు పంపించాలి కదా అని చెప్పాను. అయిపోయింది. తర్వాత జనవరి 6వ తారీఖున వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్ళీ ఎప్పుడు అనేది తెలియపరుస్తూ ఉన్నారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం. ఒక 100 మంది సభ్యులతో వెంటనే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు జరపండి అని చెప్పేసి మేము రిక్విజిషన్ నోటీస్ ఇచ్చాం. దానికి నెల రోజులైనా కూడా మాకు సమాధానం లేదు, రిప్లై ఇవ్వలేదు. బైలా ప్రకారం 15 మంది రిక్విజిషన్ నోటీస్ ఇస్తే వాళ్ళు సమాధానం చెప్పాలా, మీటింగ్ వేయాలా. కానీ 100 మంది పెట్టినా కూడా అసలు వాళ్ళకి ఏమి విషయం పుట్టినట్టుగా లేదు, ఎవరు మాట్లాడడం లేదు. ఇంకా మీరు జరపలేదు కాబట్టి మేము జరుపుతామని చెప్పేసి మార్చి 23వ తారీఖున మేము బోర్డు పెట్టాం. మార్చి 23వ తారీఖు జనరల్ బాడీ జరుగుతుంది, సభ్యులంతా రావాల్సిందని రాశాం. చెప్పిన తర్వాత ఆ మరుసటి రోజు ఏప్రిల్ 13వ తారీఖున జనరల్ బాడీ వేస్తున్నాము, అక్కడ చర్చించుకొని కమిటీని ఎన్నుకుందామని మాకు ఇదిగో నోటీస్ కూడా పంపించారు. ఈ నోటీస్ తీసుకొని మేమందరం కూడా ఆ రోజు 13వ తారీఖున అందరం వచ్చాం. దాదాపు 330 మంది సంతకాలు పెట్టాం. బైలాలో ఏముందంటే, వాళ్ళు మీటింగ్ చేసి జరపకపోతే మీరు ఎవరైనా ఒకరు ప్రెసిడెంట్గా ఎన్నుకొని మీరు జరుపుకోవచ్చు అని ఉంది. దానికి మాకు ఇక్కడ స్థానం కల్పించకపోతే పైన తాళాలు వేస్తే మేమేం చేసామంటే ఆ చెట్టు కిందనే మొత్తాన్ని ఉంచి అందరి చేత సంతకాలు పెట్టించి 330 మంది మాకు అనుకూలంగా సంతకాలు పెట్టారు, నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, జరిగింది. సరే తర్వాత పోలీస్ ఫోర్స్తో 15వ తారీఖున అడిషనల్ ఎస్పీ వచ్చి నేను జరుపుతాను, మీరు మీ కార్డులు ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తానని చెప్పారు. ఆమె వెంటనే మేమందరం వచ్చాం. ఆ రోజు జరిగింది కూడా మీ అందరికీ తెలుసు. మేము ఆ రోజు కమిటీని కూడా ప్రకటించాం. మేము ప్రతి విషయం కూడా బైలా ప్రకారమే చేస్తున్నాం. బైలాను అతిక్రమించి ఒక్క పాయింట్ కూడా లేదు. బైలాలో ఏముంటుంది, 15 మంది సంతకాలు పెట్టమంటే 100 మంది సంతకాలు పెట్టించాం. మరి ఈ రకంగా చేసినా కూడా వాళ్ళు ప్రతిదాన్ని లెక్క లేకుండా అంతా మాదేనని అంటున్నారు. మేము బైలా ప్రకారం ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కమిటీ కానీ మేము ఎన్నిక అయిపోయింది. మా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదు. మేము నిజమైన కమిటీ ఏంటంటే మాదే కమిటీ. వాళ్ళు నిన్న 4వ తారీఖు జనరల్ బాడీ అన్నారు. ఎవరు మీరు అసలు జనరల్ బాడీ ఏంటనేది గోప వేసేది? లేకపోతే మీరా? ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు? మీకు తలాతోక లేకుండా మేము వేస్తున్నాము అని రాస్తే సరిపోతే? అమ్మవారి ప్రతిష్టని అంతా వేగేటట్టుగా చేస్తున్నారు. వీళ్ళు ప్రతిష్ట దిగదార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అమ్మవారి ప్రతిష్ట నిలబడే విధంగా మనందరం కూడా కలిసి చేసుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. మేము కమిటీ ఎన్నికైనా
మీరు కూడా వచ్చి పనులు చేయండి. అమ్మవారిని 5, 6, 7 తారీఖుల్లో అమ్మవారి జన్మదినోత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా చేయడానికి మా కమిటీ నిర్ణయం తీసుకుంది. మా నిర్ణయం ప్రకారం 5, 6, 7 తారీఖుల్లో మేము ఈ కార్యక్రమాలు అతి వైభవంగా చేయాలని మేమంతా కోరికతో ఉన్నాం. వీటన్నిటికీ అడ్డం పెట్టకుండా 5వ తారీఖు అమ్మవారి దినోత్సవాలు అయితే 4వ తారీఖు నువ్వు జనరల్ బడ్ అంటావు. అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సభ్యుల్లో ఏదో ఒకటి వాళ్ళ దృష్టిలో ఏంటి వీళ్ళు ఇట్లా ఇదయ్యారని చెప్పేసి అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. కరెక్ట్ కాదు. మీరు సేవ చేయాలంటే మీరు రండి, చేద్దాం. అంతేగాని దేనికో దానికి ఒక ఎవరినో ఒకరిని కూర్చోబెట్టి ఇంత పెద్ద దేవస్థానానికి మీరు ఈ రకంగా మరి ప్రవర్తిస్తున్నారంటే చాలా విడ్డూరంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమం చేయొద్దు. మీకు మేము చెప్తున్నాం, 20 సంవత్సరాల నుంచి మీరున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో మీరే నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పి పైకి వెళ్లకుండా చేసింది మీరే, వాయిదాలు ఏమన్నది మీరే. ఎందుకు చేస్తున్నారు ఈ రకంగా? ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో కూడా మీకు ఇది మంచిది కాదు. అమ్మవారు అన్ని రకాలుగా మన అందరి మీద మరి ప్రేమతో ఉండాలా. అందువల్ల మీరు చేసే కార్యక్రమాలు ఏవి కూడా చెల్లవు అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. సమావేశంలో కార్యదర్శి తాతా శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీరామ్ రాజేష్ బాబు, దేశు యుగంధర్ మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గడిచిన 20 సంవత్సరాల్లో వీరు చేసిన అభివృద్ధి కన్నా దేవస్థానం ప్రతిష్టని ఏ విధంగా మంటగలిపారు, పార్టీలని లోపల తీసుకొచ్చి ఏ విధంగా గుడి ఆచార వ్యవహారాన్ని మంటగలిపారు అనేది ఒకసారి గమనించండి. అయ్యా, అందరూ సోదరభావంతో కలిసిమెలిసి తిరగాల్సిన ఆర్యవైశ్యం ఎందుకు ఈ విధంగా వర్గాలుగా విడిపోయి కొట్టుకోవాల్సి వస్తుంది? మీరు కాదా పార్టీలను లోపల ఆహ్వానించి గుడి ప్రతిష్టను మంటగలిపింది? మా దేవస్థానంలోకి ఎవరైనా వచ్చండి, దీనికి కులాలకి మతాలకి ఇబ్బంది లేని విషయం అండి. ఎవరైనా రావచ్చు, అమ్మవారి పూజలు చేసుకోవచ్చు, ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చండి. ఏది పూజా కార్యక్రమాలు ఒకండి, దానికి తప్పులేదండి. ఈ విధంగా సాక్షాత్ ప్రెసిడెంట్ గారు, దేవస్థానం అభివృద్ధి చేశాన్ని గొప్పలు చెప్పుకున్న ప్రెసిడెంట్ గారు ఈ విధంగా గుడిలోకి ఈ విధంగా అనుమతించి ఒక సోదరుడు వాళ్ళ మందిరాల్లో ఈ విధంగా చేయగలరండి అంటే మేమంత లోకువా చులకనండి. ఇంత ప్రతిష్టను దిగజార్చి పార్టీలని తీసుకొచ్చి నానా బీభత్సం చేసింది మీరు కాదా, నానా యాగి చేసింది మీరు కాదా? ఇవాళ మేము పార్టీ, మేము అధికారం వచ్చింది, మా పార్టీ అంటారేంటండి? అధికారంలో మా పార్టీ ఉన్నా మేము ఈరోజు అధికార పక్షంగాను ఇదిగాను మాట్లాడలేదండి. మేము ఈ 20 ఏళ్ళలో మీరు చేసిన అరాచకాలు ప్రజలు భరించలేక 125 మంది పైచిలుకు మంది రిక్విజేషన్ నోటీస్ ఇచ్చారండి. 100 మంది ఒకటి, 25 మంది ఒకటి. మీ మీద అంత వ్యతిరేకత వస్తే ఎలక్షన్లు పెడితే ఎక్కడ ఓడిపోతామన్న భయంతో మీరు కాలయాపన చేస్తూ ప్రతి ఒక్కటి మీరు దేనికో దానికి మోకాలు అడ్డం పెడతాం, మోకాలకి బోడిగుడ్డుకి ఏదో సంబంధం లేనట్టు ఏదో విషయంగా పెడుతున్నారండి. అసలు ఇంత దారుణాలు చేసి మీరు అసలు మమ్మల్ని అడిగే అధికారం హక్కు ఉందండి? మీరు ఒక మీటింగ్ పెట్టారండి, 4 సార్లు మీటింగ్ వాయిదా వేశారు, వచ్చారు, మళ్ళీ మీటింగ్ పెట్టారు. వీళ్ళు ఎవరండి? వయసులండి. పోనీ వయసులో పోనీ వీళ్ళని చెప్పగలరా? వీళ్ళలో ఈయనొక్కడు వయసులండి. చూడండి, వీళ్ళంతా ఎవరండి? వీళ్ళందరినీ తీసుకొచ్చి ఫేక్ ఐడి కార్డు సృష్టించుకొని మీరు మమ్మల్ని పైకి పంపించి మీరు వీళ్ళందరితో పైకి పంపించేసుకుని ఏర్పాటు చేసుకొని సభని రసాపసా చేద్దామని చెప్పి, మీరు గందరగోళం సృష్టిద్దామని చెప్పి ఒక ముందు ప్రణాళికతో మీరు కొంతమంది డిఎస్పీ గారితో మాట్లాడుకొని ఇవన్నీ చేశారండి. మేము డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 10 రోజుల ముందుగా వెళ్ళి, అయ్యా వాళ్ళు ఇలా చేస్తున్నారు, మాకు ప్రాణ రక్షణ కావాలి, మాకు సభను సజావుగా జరపని మేము రిక్వెస్ట్ ఒక మెమరాండం ఇస్తే వారు స్థానిక సిఐ గారు ట్రాన్స్ఫర్ చేశారండి. వారు ఉభయల్ని కూర్చోబెట్టి మాట్లాడదామంటే కనీసం మీరు ఒక్క రోజున వచ్చారండి, ఒక్కసారి వచ్చారు, పొరపాటు రాలేదు. ఇక్కడ సభ జరిగే 10 నిమిషాల ముందు మమ్మల్ని లోపల కూర్చోబెట్టి మాట్లాడారు. బౌన్సర్లు పెట్టకూడదన్నాం, 45 నుంచి 50 మంది బౌన్సర్లు తీసుకొచ్చి పెట్టారండి. గిఫ్ట్లు ఇవ్వకూడదన్నాం, ఆ దానిలో 370 నుంచి 600 గిఫ్ట్లు పెట్టారండి. ఏంటి సార్ మీరు చేస్తుంది? మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఇది డెమోక్రసీ కాబట్టి మేము అడుగుతున్నాం. అంతేగాని పార్టీ వ్యవహారంగా మేము ఏ రోజు మాట్లాడలేదండి, పార్టీ వ్యవహారంగా మేము ఏ రోజు లోపల రాలేదండి. మా పార్టీ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నా కూడా వయస్సుల్ని పిలిచాం తప్పితే ఇతర వర్ణాలని ఇతర కులాన్ని పిలిచి మేము జెండా పట్టుకొని మీటింగ్ చెప్పలేదండి. అయ్యా మేము చేస్తున్న అభివృద్ధి ఇది, చేసే అభివృద్ధి ఇది, మాకు ఓటేండి అని అడిగాం. బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని మీరు అంతా గందరగోళం చేసి ఆ రోజు ఫంక్షన్ 2 జరుగుతున్నాయండి. ఆ 2 ఫంక్షన్లు జరిగి ఎంత ఇబ్బంది పడ్డారండి. నిన్న జరిగిన వాటిలో
లిఫ్ట్ పక్క నుంచి మెట్లు పక్క నుంచి పైకి వెళ్దామండి. జనరల్ బాడీ సభ్యుల పుస్తకాలు ఉన్నాయండి. ఈ పుస్తకాలు మేమొకిద్దరం మీరొకిద్దరు కూర్చోండి, పోలీసు వారి సహకారం తీసుకున్నాము, అందరినీ టిక్కు కొట్టుకుందాం, మనం చూద్దామంటే మీరు అలా కాకుండా మీరు తీసుకొచ్చి ఆ మూల పెట్టారండి. ఆ మూల పెట్టి అంటే అక్కడ నడవలేని వాళ్ళు ఇక్కడ లిఫ్ట్లో రాగలరండి. అలా కాకుండా చేసి లోపల సీఏ గారితో మేము మాట్లాడుతుంటే మీరందరూ వీళ్ళని పెట్టి 10 మందిని పైకి పంపించేశారు. ఇలా ఎందుకు చేశారండి? మీరు సభ జరగడం మీకు ఇష్టం లేదు. మేము రిక్విజేషన్ నోటీస్ ప్రకారం మేము ప్రతి ఒక్కటి బైలా ప్రకారం నడుచుకున్నామండి. ప్రతి ఒక్క పాయింట్, చిన్న పాయింట్ కూడా బైలా ప్రకారం. అసలు బైలా అంటే మీకు అసలు పొర్రపాటున దాని మీద విలువ ఏముందండి? ఇన్ని ఆస్తులకి మనకు మూలం బైలా అండి, సొసైటీ యాక్ట్ బైలా. ఈ బైలాని మీరు ప్రామాణికంగా తీసుకొని ఒక్క పని చేయగలిగారండి. సత్యనారాయణ స్వామి వారి విగ్రహం భిన్నమైందని చెప్పి ప్రచారం జరుగుతుందండి. దీన్ని ఇంతవరకు పట్టించుకున్నారండి? దాని గురించి మాట్లాడారా? పదవుల కోసం పోరాటం, అధికారం కోసం ఆరాటం తప్పితే పొర్రపాటున మీరు చేస్తుంది ఒక్కటి లేదండి. అయ్యా సత్యనారాయణ స్వామి వారి విగ్రహం భిన్నమైపోయింది, దాని పరిస్థితి ఏంది, దాని ప్రతిష్ట మన తెనాలికి కీడు, మన తెనాలికి అరిష్టం అని చెప్పి వేద పండితులు ఘోషిస్తుంటే మీరు ప్రతిష్ట జరిగే రోజే దాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ ప్రతిష్ట జరిగే రోజే మీకు భిన్నమైందని తెలుసు, అయినా మీరు ప్రతిష్ఠించారు. కేవలం నూకల వేణుగారి పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ఆయన అధికార దర్పంతో ప్రతిష్ఠ చేశారండి. ఇది నిజమా కాదా? రేపొద్దున స్థపతిని, సిద్ధాంతిని పిలిపించి అది నిజ నిర్ధారణ చేయాలని మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నామండి. 4వ తారీఖు బాలస్వామి గారు కార్యక్రమం, వేరే కార్యక్రమం మీద వారు బయటికి ఊరెళ్తున్నారండి. ఇది బాలస్వామి గారికి ఎటువంటి సంబంధము లేదండి. ఈ విషయానికి మీరు బాలస్వామి గారి పేరు చెప్పుకున్నారు, సిగ్గుచేటండి. బాలస్వామి గారు మన వయస్సులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన 6 వయస్సులకి ప్రతినిధి అయిన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి అయితే కనీసం వారు ఊళ్ళోకి వస్తే లోపల ఆహ్వానం పలకని కమిటీ మీదే నిన్న వాళ్ళు పెట్టిన మీటింగ్ చెల్లనేరదు, చట్టబద్ధత లేదు దానికి. కావున 4వ తారీఖు వాళ్ళు జరుపుకుంటామని ప్రకటించుకున్న మీటింగు చెల్లనేరదు, అది జరగదండి. ఈ యొక్క దేవాలయం ఎంతో సమకూరినటువంటి వ్యక్తి, డబ్బు కూడా దాదాపు నెలకి 20 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి దేవాలయం అని చెప్పేసి స్వయంగా మీ ద్వారా ప్రకటన ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి దేవాలయం డెవలప్మెంట్ ఏ రకంగా వ్యవహార శైలి జరగాలి, ఆ రకంగా జరగకపోగా నెలకి 20 లక్షల రూపాయల ఆదాయం వస్తుంటే సంవత్సరానికి 1 కోటి చిల్లర వస్తున్నట్టు మీ పాలక వర్గం 20 సంవత్సరాల చరిత్ర అంటే సుమారు 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయం ఉండాలి ఈ దేవాలయానికి. ఈ రోజుకి ఈ దేవాలయానికి సంబంధించిన డబ్బు ఎంత ఉందండి? 1.5 కోట్ల డబ్బు ఉందండి. ఈ డబ్బు మొత్తం అవినీతిమయమైపోయినటువంటి పరిస్థితి. ఇది మొత్తం ఈ పాలక వర్గం సొంత జాగిరాగా, సొంత నిధుల కోసం వాళ్ళకి తినటానికి తీసుకున్నటువంటి పరిస్థితిలా ఉంది. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా తెనాలి పట్టణంలో ఉన్న వయస్సులందరూ కూడా విసుగు చెంది మొన్న జరిగినటువంటి జనరల్ బాడీలో స్వచ్ఛందంగా వాళ్ళందరూ వచ్చి ఈ పాలకవర్గం, గత పాలకవర్గం వద్దు, కొత్త పాలకవర్గం రావాలి, దీని యొక్క బాగోగులు ఇంకా పరిస్థితులు మెరుగవ్వాలి, దీనిలో ఉన్నటువంటి ఆదాయం ఇంకా పెంపొందించాలనేటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని స్వచ్ఛందంగా అందరూ వస్తే మీరు అదర్ కులాలు వచ్చినాయి, అదర్ క్యాస్ట్ వాళ్ళందరూ తీసుకొచ్చారని చెప్పేసి ఈ పాలకవర్గం మీద అభియోగం చేశారు. వాస్తవం చెప్పండి, ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ కాదా? ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి దేశ శ్రీనివాసరావు అనే వ్యక్తి వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాదా? వైసీపీ అధ్యక్షుడైనటువంటి క్లస్టర్ యూనిట్ అయినటువంటి ఆ అధ్యక్షుడు శేషాచలం గారు కాదా? 35వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి హరిరామ్ గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదా? ఈ అందరూ ఎవరు? టోటల్ ఈ పాలకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుగుణంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాలకవర్గం. ఈ గతంలో విద్యానిధి గొడవలో అప్పుడు కూడా విద్యానిధిని ఆక్యుపై చేశారు. వైఎస్ఆర్ పార్టీ అధికార గవర్నమెంట్ ఉన్నప్పుడు అడ్డగోలుగా ఇవన్నీ ధ్వంసం చేసి పగలగొట్టినటువంటి పరిస్థితి. ఆ రోజును కూడా ఈ రకమైనటువంటి విద్యానిధికి పిల్లల చదువుల కోసం కొంత డబ్బును ఆ రోజు గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున కొంత స్థలాన్ని కేటాయిస్తే దానిలో ఇదిగోండి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ రోజున ధ్వంసం చేశారు. ఎవ్వరం కూడా వయస్సుడైన వాడు అడుగు పెట్టడానికి లేకుండా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మీరా మా గురించి మాట్లాడేది? నిన్న పాలకవర్గం మీటింగ్ జరుగుతుంటే మీరు 13వ తారీఖు మీటింగ్ జరుగుతుంటే పోలీసు వారి సమక్షంలో మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇవ్వండి ఇవన్నీ చూడండి ఒకసారి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 50 మందిని అక్కిదాస్ కిరణ్ కుమార్ గారు అలాగే దుబాయ్ బాబు గారు ఆధ్వర్యంలో 50 మంది వాళ్ళ అనుచరులతో ఈ చుట్టూరు కాంపౌండ్ చుట్టూతో ఉన్నటువంటి వాస్తవాల మీరు త్రిమూర్తి గారి గురించి మీరు ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. ఈ స్థానికంగా 19వ వార్డు కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ అయినటువంటి కౌన్సిలర్ అయిన ఈ దేవాలయం
కళ్యాణ మండపాలు కట్టడానికి అతని సహకారం ఖచ్చితంగా ఉంది. గతంలో ఇదే సందు చివర మున్సిపాలిటీ వారు టాయిలెట్స్ కడుతుంటే దాన్ని కూడా అభ్యంతరం పెట్టి దాన్ని మార్పించినటువంటి వ్యక్తి. మేమందరం కూడా ఈయన స్థానిక కౌన్సిలర్ కాబట్టి ఆ కౌన్సిలర్ గారిని మా మీటింగ్ జరుగుతుంది, మీరు కూడా వచ్చి పర్యవేక్షించండి అని చెప్పి మేము ఆహ్వానిస్తే ఆయన వచ్చారు. ఇక్కడ దౌర్జన్యాలు ఏ రకంగా చేయలేదు. వీళ్ళు గతంలో నూనె రామకృష్ణ అనే వ్యక్తి వైశ్యుడు, వైశ్యుడికి అన్యాయం జరిగితే అతన్ని కూడా ఇప్పుడు విద్యానిధి ఆస్తి ఎట్లా కబ్జా చేశారో వైశ్యుడి ఆస్తి కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వ్యక్తి కబ్జా చేశాడు. సంగం జాగలముడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో సత్తా చాటింది. గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారు. సర్కారు బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ విజయ గ్రాండ్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. డీఎస్పీ జనార్దన్ రావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్త బి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని హోటల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చెన్ను శ్రీనివాసరావు, వేదకుమారిలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.